హాయ్, అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన అంశాలను ఎమ్మెల్యేలతో చర్చించడానికి నిన్న ఒక సమావేశం నిర్వహించినట్టుగా మనందరం చూసాం. మరి 21 మందితో నిర్వహించిన సమావేశంలో ఏం చెప్పారు, సమావేశం ఉద్దేశం ఏంటి, దాని అవుట్కమ్ ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం అండి. ఏంటి సార్, 21 ఎమ్మెల్యేల దిశానిర్దేశం ఏం చేశారు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు? ముందుగా అండి, కిరణ్ గారు ఆయన పాపం ఆరోగ్య వెన్నునొప్పితో బాధపడతా అపోలోలో మొత్తం సిటీ స్కాన్ కాడ నుంచి అన్ని కాళ్ళకు సంబంధించి కానీ మొత్తం స్కాన్ చేసుకొని వైద్య పరీక్షలను పూర్తి చేసుకున్నారు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం డాక్టర్ కనీసం 3 వారాలను విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా బ్యాక్ టు మంగళగిరి. ఎందుకు? ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఈ సమావేశాలు బాధ్యతగా ఉండాలి. మనకి ఇంతమంది గెలిపించారు, 21 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారని అసెంబ్లీకి వెళ్ళి మీ వాయిస్, మీ నియోజకవర్గాల సమస్యలను అసెంబ్లీ దేవాలయం లాంటిది వినిపించింది అన్నారు. ఎప్పుడైనా మనం చూసాము. ఒక్కొక్క 3-3 ఎమ్మెల్యేని ఒక్కొక్క రౌండ్ టేబుల్ చేసి ప్రతి ఎమ్మెల్యేది నోట్ చేసుకున్నాడు నాయకుడిగా. మీరు కూడా మాట్లాడండి, ప్రజల సమస్య అండి. ఆయనకి తేడా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన 11 మంది అసలు కనీసం ఆయన మాట్లాడా? ఇటువంటి సమావేశం చేశాడా? అసెంబ్లీకి కూర్చొని మన సమస్యలు లేవనెత్తానని చెప్పాడా? ఎప్పుడు విలువలు విశ్వసనీయత అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ విలువలు విశ్వసనీయతను కాపాడుకోలేకపోతున్నాడు? ఈయన చూస్తేనే గ్రాఫ్ ఈ విధంగా పెరిగిపోతుంది, ఈ గ్రాఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా తగ్గుతుంది. ఆయన చెప్పింది ఏంటి? మనం ఎంతో బాధ్యతతో 124 సీట్లు, దాంట్లో 21 మంది మనం 100% గెలిచాం. గెలిచినప్పుడు అది ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తా కావచ్చు, రాయలసీమ కావచ్చు, అన్ని ప్రాంతాల్లో 21 గెలిచారు. గెలిచినప్పుడు మరింత బాధ్యతగా ఎలా వివరించాలి? ఇప్పుడు ఆయన 175 కాన్స్టిట్యూన్సీలు 124తో పాటుగా మిగతా 11 అన్నిటికీ బాధ్యత వహించాలిగా. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ నిధులు కావాలంటే ఆయన శాంక్షన్ చేయాలి. వాటితో పాటు మీరు మీ 21 శాఖలు, ఇప్పుడు సపోజు హోంశాఖ ఉండాలి, హోంశాఖకు సంబంధించిన ఆమెని అనిత గారిని అడగాలి, లేకపోతే రెవెన్యూ పయ్యావుల క్యాష్ని, లేకపోతే వైద్య శాఖ సత్యకుమార్ని అడగాలి. ఏ శాఖలు ఏ విధంగా అడగాలి? ప్రతి ఎమ్మెల్యే గెలిపించినప్పుడు ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రజలు ఏమనుకుంటారు? మెరుగైన రోడ్లు, వైద్య వసతి, లేదా తాగటానికి నీరు, ఇవన్నీ కోరుకుంటారు కదండి కింద గారు. కాబట్టి అవి మీరు అడగండి అమ్మాయిన పెట్టదు. మనం ఏదో కుటుంబంలో ఇది ఇక్కడ స్వపక్షం విపక్షంలాగా ఆ రోజు లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అయితే ప్రశ్నించిన వ్యక్తి, కోర్టులో ఇబ్బందులు అయితే ప్రశ్నించిన వ్యక్తి, ఎక్కడో తిరుపతిలో తొక్కిసలాట్లు జరిగితే వాళ్ళందరి తరపున క్షమాపణ చెప్పిన వ్యక్తి, చివరికి అధికారుల చేత క్షమాపణ చెప్పిన వ్యక్తికి మరింత బాధ్యత ఉంటుంది కదండి. కాబట్టి మీరు 21 మంది గెలిచారు. గెలిచిన వారు మరింత బాధ్యతగా మీ నియోజకవర్గ సమస్యల్ని తెలియచేయండి. ఓకే, అసెంబ్లీలో తెలియజేస్తే కదా కన్సల్ట్ మంత్రులు తీసుకుని ఏమంటే త్వరితగతిన ఆ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అదే ఆ విధంగా ప్రజాస్వామ్యంలో సరికొత్త విధంగా ఏదో గెలిచామంటే ఏదో మొక్కుబడిగా పోయి అసెంబ్లీలో నెలసరి జీతాలు తీసుకోవటం, లేకపోతే అలయన్స్లు, లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా రకరకాల, అవన్నీ తీసుకొని రావటం, ఆ యొక్క ఇదిని హోదా అంటారు, ఏదంటారు, ఆస్వాదించడం కాదు. ఇక ప్రజల తరపున మన సేవకులు. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలనేది ఆయనకి దిశ ఎమ్మెల్యేలందరికీ నిర్దేశించినట్టుగా 21 మంది ఎమ్మెల్యేలతో పాటు బాలశౌరి గారు, తంగిల ఉదయ శ్రీనివాస్ ఎంపీలు కూడా ఉన్నారు. వాళ్ళందరితో ఒకవైపు ఆరోగ్యం బాగోకపోయినా రెస్ట్ తీసుకోకుండా అసెంబ్లీ డేట్స్ ఫిక్స్ చేశారు. బడ్జెట్ సమావేశాలు దాదాపు 2-3 వారాలు జరుగుతాయి. దాంట్లో ప్రతిరోజు పాల్గొనాలా, రేపు బడ్జెట్లో ఏం మాట్లాడతాడా అని కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఈ శాఖకు సంబంధించిన అనేక శాఖ, టూరిజం ఉన్నాడు కందుల దుర్గేష్, శాఖలు ఏ విధంగా ప్రాజెక్ట్స్ ఏ విధంగా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అన్నింటినీ 1 to 1 ఆయన మాట్లాడుతూ జరిగింది. దాదాపు 10 నుంచి 12 గంటలు ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తుంది. సో అంటే గత సమావేశాల కంటే కొంచెం భిన్నంగా ఇవాళ ఉండే అవకాశం ఉందంటారా? అంటే స్వపక్షంలోనే విపక్ష పాత్ర. మొదట్లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే కూటమి ఏర్పడిన అంటే గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలను ఉద్దేశించి సమావేశాలు మాట్లాడినప్పుడు కూడా ఇవాళ బాధ్యత ప్రతిపక్షం అనేది లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి కూడా వచ్చే అవకాశం లేదు, అవసరమైతే ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషించాల్సి వస్తుందంటే. సో ఇవాళ నిజంగానే ఆ పాత్ర పోషించబోతున్నారు అని మనం భావించవచ్చా? కొన్ని సందర్భాల్లో డెఫినెట్గా సార్. ఇప్పుడు తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టే మనస్తత్వం పవన్ది కాదు, చూసి చూడనట్టు ఉండే వ్యక్తి కాదు. దానికి మనం సంఘటనలు చూసాం. హోంశాఖ పనితీరుపై ప్రశ్నించడం కావచ్చు. రెండోది తిరుమలలో లడ్డు కలుషితం అయితే 11 రోజులు పాశ్చాత్య దీక్ష చేసి కాలినడకలు వెళ్ళిన వ్యక్తి సార్.
హిందువులు దేవాలయాలు దాడులు జరుగుతూ ఉంటే 100 కోట్ల మంది హిందువులకి హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని కుహన లౌకికవాదిని చెంపపెట్టుగా నేను అవసరమైతే నాకు జనసేన అధ్యక్షుడు కాదు, డిప్యూటీ సీఎం కాదు, అవన్నీ కూడా పక్కన పెడతా, నా చివరి రక్తపు పొట్టు వరకు హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడుతానన్నాడు. అటువంటి భావజాలం ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యంలో గెలిపించుకున్న ఎమ్మెల్యేలని వాళ్ళకి కూడా దిశ నిర్దేశం నాయకుడు ఎలా ఉంటారో అతన్ని ఫాలో అవ్వాల్సిందే కదా. ఆ విధంగా పవన్ కళ్యాణ్ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ప్రతి విషయంలో మనకు అర్థం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యేలకు అనుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళ నియోజకవర్గంలో అంటే రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో రోడ్లు ఉన్నాయా, లేకపోతే అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయా, లేకపోతే అందరికీ రావాల్సినవి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా, అభివృద్ధి కార్యక్రమాలు సరిగ్గా జరుగుతున్నాయా అన్న అంశాలే ప్రధానంగా తీసుకునే అవకాశం ఉంది నియోజకవర్గ స్థాయిలో. ఖచ్చితంగా దాన్ని ముందు బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే కూటమి రెండోసారి 2029లో కూడా ఎన్నికలకు వెళ్ళొచ్చు. కానీ వెళ్ళినప్పుడు ఆ ఎమ్మెల్యే ఏం చేశాడనేది రాబోయే రోజుల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా పార్టీ తరఫున విడుదల చేసే అవకాశం ఉంది ఆ 21 మంది ఎమ్మెల్యేలకు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఆ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీలో 2029కి ప్రభుత్వ వ్యతిరేకత అనేది రాకుండా, నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత అనేది రాకుండా ఖచ్చితంగా మళ్ళీ రెండవసారి కూడా విజయం నల్లేరు మీద నడకలా సాగే అవకాశం ఉంది. ఆ రకమైన ప్రణాళిక ఇప్పటి నుంచి వేసుకుని ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా వినూత్నంగా చెప్పాలంటే స్వపక్షులను విపక్ష పాత్ర పోషిస్తూ సద్విమర్శలు చేస్తూ ఆ సద్విమర్శల ద్వారా అభివృద్ధికి అలాగే సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళకి అందేలాగా చర్యలు తీసుకోవటమే ఈ ఎజెండాగా మనకు తెలుస్తుంది. మరి చూడాలి, మరి రాబోయే 20 రోజుల పాటు సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈ సమావేశాల్లో ఏ మేరకు జనసేన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు నిధులు తెచ్చుకోగలుగుతారు, హామీలు తెచ్చుకోగలుగుతారో చూడాలి.